హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన అండ్ అవ్వబోతున్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. బై ద వే, మీకు ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 7 కల్లా ఓటీటీలో చూడదగిన మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూడండి. సరే, ఇంకా లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మూవీ మహారాజా. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో చేసిన ఈ మూవీ సేతుపతి 50th మూవీగా వచ్చింది. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశాడా భయ్యా విజయ్ సేతుపతి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా నెగిటివ్ రోల్లో అదరగొట్టాడంతే. థియేటర్స్ లో మంచి హిట్ అయిన ఈ సినిమా కుదిరితే ఈ వీకెండ్ కి ఫస్ట్ ఈ మూవీనే చూడండి. మంచి ఫన్, ఎమోషన్, మ్యూజిక్ అండ్ యాక్షన్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోద్ది, బాగుంటది. ఈ మూవీ వచ్చేసి జూలై 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బై ది వే, ఇదే డైరెక్టర్ది 2017లో వచ్చిన కురుంగు బొమ్మ అని ఒక సినిమా ఉంటది. ఆ సినిమా కూడా బాగుంటది, ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఓన్లీ తమిళ్లోనే ఉంది. ఇక లిస్ట్ లో నెక్స్ట్ మూవీ శ్రీకాంత్. మచిలీపట్నంలో పుట్టిన ఒక విజువల్లీ ఇంపైర్డ్, అదేనండి ఒక బ్లైండ్ అతను ఎలా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు అనే అతని ఇన్స్పిరేషనల్ జర్నీయే ఈ సినిమా. హిందీ వాళ్ళు గుర్తించి తీసిన ఈ మూవీ ఒక హార్ట్ టచింగ్ మూవీ. కానీ ఎంత ఒరిజినల్ స్టోరీ అయినా ప్రతి ఒక్కరి లైఫ్ లో హైస్ ఉంటాయి కదా. యాజ్ ఏ మూవీగా చెప్పాలంటే కొంచెం అక్కడక్కడ హైస్ వచ్చేలా ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బై ద వే, ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఒక స్పెషల్ మెన్షన్. ఈ జూలై 12 ఫ్రైడే శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 రిలీజ్ అవుతుంది. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ భారతీయుడు 2 వస్తుంది. ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ రివ్యూ మన ఛానల్లో జూలై 12 ఫ్రైడే ఈవినింగ్ 6 PM కల్లా వస్తుంది, కుదిరితే చూడండి గైస్. లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 to 30 minutes రన్ టైం ఉన్న శశిమదనం వెబ్ సిరీస్. అరౌండ్ 2.5 hours మాత్రమే ఉంది. ఒక్క సిట్టింగ్ లో ఈ సిరీస్ ని కంప్లీట్ చేసేసా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, యూట్యూబ్ సిరీస్ అండ్ షోస్ తో ఫేమస్ అయిన పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ ఈ సిరీస్ లో లీడ్ రోల్స్ లో చేశారు. ఈ ఆఫ్ స్క్రీన్ కపుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చూడటానికి చాలా బాగుంటది. సిరీస్ ప్లాట్ అండ్ నరేషన్ కొంచెం రొటీన్ గా ఉన్నా సోనియా అండ్ పవన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ వాళ్ళ మధ్యన వచ్చే ఫీల్ గుడ్ రొమాన్స్ అండ్ డైలాగ్స్ వల్ల నేనైతే సరదాగా అలా నవ్వుకుంటూ చూసేసా. ఈ వీకెండ్ కి ఈ శశిమదనం సిరీస్ ని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. బై ద వే, ఈ సిరీస్ వచ్చేసి ఈటీవీ విన్ యాప్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లిస్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవటం మర్చిపోకండి గైస్. నెక్స్ట్ వచ్చేసి పరువు వెబ్ సిరీస్. నరేష్ అగస్త్య, నివేత పెత్రాజ్, రాజ్ కుమార్ అండ్ నాగబాబు లీడ్ రోల్స్ లో చేశారు. 8 ఎపిసోడ్స్ తో 6 episodes 35 minutes రన్ టైమ్ తో అండ్ మిగతా 2 episodes 50 and 45 minutes రన్ టైమ్ తో ఉంది. ఈ సిరీస్ చూసాక నాకైతే చాలా కాలం తర్వాత ఒక మంచి సిరీస్ చూసానని ఫీల్ వచ్చింది గైస్. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్స్ కొంచెం స్లో అయినా మిగతా ఎపిసోడ్స్ బాగున్నాయి. లాస్ట్ కి డాట్స్ అన్ని బాగా కనెక్ట్ చేశారు. అసలు ఈ సిరీస్ లో ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ లో ఉన్న డెప్త్ చాలా బాగుంది, చాలా బాగా రాశారు కూడా. అందరికి మంచి స్కోప్ ఉంది అండ్ బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ ఏం జరిగిద్దో అని క్యూరియాసిటీని కూడా బాగా బిల్డ్ చేశారు. కాకపోతే ప్రతి ఎపిసోడ్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగు బూతులు బాగా వినపడతాయి, గుర్తుంచుకోండి ఫ్యామిలీతో చూసేటప్పుడు. ఇక ఈ సిరీస్ వచ్చేసి G5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. లిస్ట్ లో నెక్స్ట్ మూవీ హిట్ లిస్ట్. మీకు థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ మూవీ మీకోసమే. జనరల్ గా థ్రిల్లర్ మూవీస్ కి మెయిన్ గా కావాల్సిన సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో బాగున్నాయి. శరత్ కుమార్, హీరో విజయ్, గౌతమ్ మీనన్, సముద్రకని అండ్ KGF గరుడ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి హాలీవుడ్ లో సా అనే ఒక మూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్టుంది. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడక్కడ స్లోగా ఉన్నా అండ్ కొన్ని లాజిక్స్ లేకపోయినా ఇది ఒక డీసెంట్ వాచబుల్ థ్రిల్లర్. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ చూసే ముందు మీకు ఇంకా ఏమన్నా ఓల్డర్ న్యూ మూవీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అంటే కామెంట్ చేయండి. మీకు కావాలంటే డీటెయిల్ గా రివ్యూ కూడా ఛానల్లో పెడతాను గైస్. లిస్ట్ లో నెక్స్ట్ ఒక స్పెషల్ మెన్షన్. ఇది OTT కాదు, థియేటర్కల్ మూవీ. అవును, ఈ మూవీ ఇంకా థియేటర్స్ లోనే ప్లే అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మీకు జాన్ విక్ సినిమా ఇష్టం ఉంటే లాస్ట్ వీక్ థియేటర్స్ లో రిలీజ్ అయిన కిల్ మూవీ మీకు నచ్చొచ్చు. కొంచెం వైలెంట్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న మూవీస్ నచ్చుతాయంటే ఈ కిల్ సినిమా మీకోసమే. అసలు ఏమన్నా ఉంది యాక్షన్ కొరియోగ్రఫీ. జాన్ విక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాని హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఈ సినిమా రైట్స్ తీసుకున్నారంటే అర్థం చేసుకోండి. 1 hour 46 minutes రన్ టైం మాత్రమే ఉన్న ఈ కిల్ మూవీ ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది. ఇఫ్ పాసిబుల్ చూడటానికి ట్రై చేయండి. ఇక ఇవి ఇవాళ టాప్ OTT మూవీస్ అండ్ సిరీస్. ఇవే కాకుండా ఈ వీక్ లో ఇంకొన్ని మూవీస్ అండ్ సిరీస్ వస్తున్నాయి, అవి ఒకసారి చూద్దాం. సుధీర్ బాబుది హరోం హరా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మధ్య కాంట్రవర్సీ అయిన పి హనుమంతు ఈ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ లో చేశారు. నెక్స్ట్ ఫాద్ ఫాజిల్ ధూమం. ఫైనల్లీ ఈ మూవీ తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది సినిమా కోసం. ఇంకా వైకింగ్స్ వ్యాలెల్లా వెబ్ సిరీస్, వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీ అండ్ వానిష్డ్ ఇంటూ దిస్ నైట్ మూవీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి.
ఇవే కాకుండా జియో సినిమాలో పిల్ అని ఒక మూవీ, షో టైమ్ అండ్ అగ్నిసాక్షి ఇన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఇలా ఇంకొన్ని మూవీస్ అండ్ సిరీస్ ఈ వీక్ ఓటీటీలో వస్తున్నాయి. ఇది మన ఈ సినిమా వ్యూ అండ్ సజెషన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.